గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి వాహనాలు దూసుకెళ్లనున్నాయి. 465 కిలోమీటర్ల మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ హైవేపైకి 16,482 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏపీలో 92% పనులు పూర్తి కాగా ఒడిశా, ఛత్తీస్గఢ్లో వచ్చే ఏడాది చివరకు పనులు కొలిక్కి వస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ చేశారు. ఈ హైవే ద్వారా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఖనిజాలను విశాఖపట్నం ఓడరేవుకు వేగంగా రవాణా చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రయాణ దూరం తగ్గుతుంది. మరింత సమాచారం మా విజయనగరం కరెస్పాండెంట్ శ్రీరామ్ అందిస్తారు. నుంచి రాయ్పూర్ వరకు 6 వరుసలతో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. విశాఖపట్నం నుంచి మొదలు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా మీదుగా అటు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఈ యొక్క పనులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 465 కిలోమీటర్ల పరిధిలో 16,482 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క జాతీయ రహదారి 6 వరుసలకు సంబంధించి జాతీయ రహదారి పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసే విధంగా అయితే ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ప్రస్తుతం మనము ఈ జాతీయ రహదారి హైవే పైన ఉన్నాము. మనం చూసుకోవచ్చు దాదాపు 90% వరకు కూడా పనులు పూర్తయ్యాయంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి అటు పార్వతీపురం కావచ్చు, ఇటు విజయనగరం జిల్లా కావచ్చు, దాదాపు 92 కిలోమీటర్ల మీద ఈ పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ వరకు నిర్మిస్తున్నటువంటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్కి సంబంధించినటువంటి హైవేపై వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసే విధంగా కాంట్రాక్ట్స్ అయితే పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి 465 కిలోమీటర్ల మేర 6 వరుసలతో నిర్మిస్తున్నటువంటి హైవేకి 16,482 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇటు ఆంధ్ర విశాఖపట్నంకి సంబంధించినటువంటి విశాఖ, అదేవిధంగా విజయనగరం, ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు కూడా ఈ వాహనాల రాకపోకలకైతే అనుమతించున్నారు. వాస్తవానికి ఏపీలోని ఈ యొక్క శరవేగంగా పనులు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ హైవేపై ఏపీలో 100 కిలోమీటర్లు, ఒడిశాలో 204 కిలోమీటర్లు, 41 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్లో 124 కిలోమీటర్లు కలిపి మొత్తం 465 కిలోమీటర్ల మేర ఉంటుంది. మన రాష్ట్ర పరిధిలో అంటే ఏపీలోకి సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద ఈ కోల్కతా చెన్నై హైవే వద్ద మొదలైనటువంటి పనులు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా పాచిపెంట మండలం బంగారుగుడి గ్రామం వద్ద ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. మనం చూస్తున్నాం చుట్టూ కూడా పనులన్నీ కూడా దాదాపు అన్నీ కూడా శతశాతం అంటే 90% వరకు పనులన్నీ పూర్తి చేసినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. రాకపోకలు కూడా ప్రస్తుతం కొంతమేర సాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటితో పాటు కూడా ఛత్తీస్గఢ్లో మాత్రము కొంత పనులు ఆలస్యంగా ఉన్నాయి. అంటే ఒడిశా బోర్డర్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లోనూ, అటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లోని పనులు దాదాపు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఒడిశా, ఆంధ్రాలో అయితే మాత్రం ఇప్పటివరకు 100% పనులు పూర్తయ్యాయి. ఇటు ఒడిశాలో అయితే మాత్రం 80% పనులు పూర్తి చేశారు. అటు ఛత్తీస్గఢ్లో 65% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం, రాయ్పూర్ మధ్య దాదాపు 597 కిలోమీటర్ల పాటు 12 గంటల పాటు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రహదారి పూర్తయితే 132 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. తద్వారా ప్రయాణ సమయం కూడా 7 గంటల నుంచి 5 గంటల్లోనే చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి అధికారులకు మనం చెప్తా ఉన్నారు. ఈ హైవే పైన గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు పరుగులు పెట్టేలా కూడా డిజైన్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ హైవే ద్వారా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని పారిశ్రామిక ఉత్పత్తులు, అదేవిధంగా ఖనిజాలను విశాఖపట్నం ఓడరేవుకు వేగంగా రవాణా చేసేందుకు వీలు కలుగుతుందంటే కూడా సరుకు రవాణా కూడా సులభతరం అవుతున్న తరుణంలో ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు అయితే సుగమం చేసే విధంగా ప్రస్తుతం అయితే హైవే పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. విశాఖపట్నం నుంచి మొదలు విజయనగరం, అటు పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ అంటే రాయ్పూర్ వరకు దాదాపు 465 కిలోమీటర్ల మేర 6 వరుసలతో గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి పనులు చకచకా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఏపీలో 92 కిలోమీటర్ల మేర పనులను కూడా పూర్తి చేశారు. ఒడిశాలో 80%, ఛత్తీస్గఢ్లో 95% పనులు పూర్తి చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో యొక్క 6 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి అనుమతులకి ఆ రహదారికి సంబంధించినటువంటి రవాణాకి సంబంధించి కావచ్చు, ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుమతి వచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్ళాలంటే దాదాపు 12 గంటల ప్రయాణం చేపట్టేది. అదేవిధంగా దాదాపు 592 కిలోమీటర్ల మేర ప్రయాణం చేపట్టాల్సి ఉండేది. ఈ యొక్క నిర్మాణం పూర్తయితే దాదాపు 12 గంటల ప్రయాణం 7 గంటలు తగ్గి 5 గంటల్లోనే విశాఖపట్నం నుంచి రాయ్పూర్కి చేరుకున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి 5 గంటల్లోనే ప్రయాణం చేయొచ్చు అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిశా నుంచి అక్కడ ఉన్నటువంటి ముడిసరికి అంతా కూడా విశాఖపట్నం ఓడరేవుకి తీసుకొచ్చే విధంగా వీటితో పాటు భారీ వాహనాలు కూడా ఈ చుట్టూ పరిధిలో ఉన్నటువంటి విశాఖ, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి ఈ సిటీస్లోకి లోపలికి ఎలా చేయకుండా ఈ రహదారి గుండా బయటికి వెళ్ళిపోవడంతో వెళ్ళడంతో సమయం కూడా ఆదా అవుతుంది, రవాణా ఛార్జీలు కూడా మిగులుతాయని చెప్పేసి అటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీరామ్, టీవీ5 న్యూస్, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి.